హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్రంలో 14,236 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నెల 8వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే పూర్తి సమాచారం తెలుస్తుంది. అలాగే ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ వివరాలన్నీ కూడా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి చదువుకోవచ్చు. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి జెన్యూన్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈనాడు దినపత్రికలో 14,000 అంగన్వాడీ పోస్టులకు మహిళా దినోత్సవం రోజున నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టుగా న్యూస్ అయితే రావడం జరిగింది. అంటే ఈ 14,236 ఉద్యోగాలు కూడా అంగన్వాడీ ఉద్యోగాలు. ఇందులో అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఉంటాయి, అంగన్వాడీ టీచర్ పోస్టులు కూడా ఉండడం జరుగుతుంది. ఈ వివరాలను మంత్రి సీతక్క గారు తెలియజేయడం అయితే జరిగింది. ఆ వివరాలు అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అంటే ఈ నెల 8వ తేదీన సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో 1,00,000 మందితో సభ నిర్వహిస్తామని స్త్రీ శిశు సంక్షేమం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క గారు చెప్పారు. 14,000 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామక ప్రకటనను అదే రోజు విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణపై శనివారం ఆమె సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం అయితే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ రోజు చేయాల్సినటువంటి కార్యక్రమాలకు సంబంధించి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. అందులో 14,236 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి ప్రకటన కూడా ఉంటుందని ఆమె తెలియజేయడం అయితే జరిగింది. అయితే గతంలోనే ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక న్యూస్ కూడా రావడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, అంగన్వాడీల్లో కొలువుల పండగ అని చెప్పి న్యూస్ అయితే వచ్చింది. 14,236 పోస్టుల భర్తీకి సర్కారు ఆమోదం తెలిపిందని చెప్పి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత జిల్లాల వారీగా ఈ నోటిఫికేషన్స్ విడుదల చేస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఎమ్మెల్సీ కోడ్ అనేది మార్చ్ 8 నాటికి ఉండదు. కాబట్టి ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి ఆ రోజు నుంచి జిల్లాల వారీగా విడుదల చేస్తారు. ప్రకటన మంత్రి గారు అయితే చేస్తారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే భర్తీ చేయబోయే ఉద్యోగాల్లో అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు 6,399 పోస్టులు ఉన్నాయి. హెల్పర్ పోస్టులు 7,837 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 14,236 పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి దస్త్రంపై ఇప్పటికే మంత్రి సీతక్క గారు ఒక సంతకం కూడా చేసేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జిల్లాల వారీగా ఖాళీల లిస్టు కూడా ఉంది. ముఖ్యంగా క్వాలిఫికేషన్కి సంబంధించి ఎవరికైనా సందేహాలు ఉంటే ఇక్కడ క్లియర్ చేసుకోండి. ఈ ఉద్యోగాలకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే కాదు, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. గతంలో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఈ ఉద్యోగాలను భర్తీ చేసేవారు. అయితే కేంద్ర ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం ఇక నుండి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అంగన్వాడీ ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. వయసు విషయానికి వస్తే 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితే అవుతారు. పురుషులు కాదు, మహిళలు మాత్రమే ఈ పోస్టులకు ఎలిజిబుల్ అయితే అవుతారు. జిల్లాల వారీగా ఇప్పటి వరకు సేకరించినటువంటి ఖాళీల లిస్ట్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఆదిలాబాద్లో అంగన్వాడీ టీచర్లు 96, సహాయకులు 406 పోస్టులు ఉన్నారు. అలాగే జిల్లాల వారీగా చూడండి, అన్ని జిల్లాల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. జిల్లాల వారీగా ఎక్కడైతే ఖాళీలు ఉంటాయో ఆ యొక్క పోస్టులు అనేవి ఏ పంచాయతీ లేదా ఏ గ్రామంలో పోస్టులు అయితే ఉంటాయో ఆ గ్రామంలో ఉన్నటువంటి పోస్టులకు ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి వివాహిత మహిళలు అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి అర్హత అయితే కలిగి ఉంటారు. అంటే ఇంటర్మీడియట్ అర్హతతో పాటు ఎక్కడైతే ఖాళీగా ఉంటుందో అక్కడ నివసిస్తున్నటువంటి వివాహిత మహిళలు ఈ పోస్టులకు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో సొంత ఊరిలోనే ఉద్యోగం చేసుకునే అవకాశం అన్నమాట. చూడండి, జిల్లాల వారీగా ఖాళీల లిస్ట్ అయితే మీకు ఇక్కడ నేను చెప్పట్లేదు, కానీ డిస్ప్లే చేయడం అయితే జరిగింది. సో మీరు ఏ జిల్లాకు సంబంధించిన వ్యక్తులు అనేది చూసుకొని ఆ జిల్లా ఎదురుగా అంగన్వాడీ టీచర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి,
అంగన్వాడీ సహాయకుల పోస్టులు ఎన్ని ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకోండి. నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేసిన తర్వాత కూడా మీ అందరికీ మన ఛానల్ ద్వారా నేను తెలియజేస్తాను. ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే ఉందా? రెడీగా ఉండండి. నోటిఫికేషన్స్ అయితే సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి చేస్తున్నటువంటి అతిపెద్ద ప్రకటన ఇది. అంటే భారీ సంఖ్యలో అంగన్వాడీ ఉద్యోగాలను భర్తీని తొలిసారిగా మన తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఛానల్లో చెప్తాను, ఫాలో అవ్వండి. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.